లా కార్బూజియన్ సిటీ 1947 స్వాతంత్ర్యం తర్వాత పాత రాజధాని లాహోర్ పాకిస్తాన్లో భాగమైనందున 1950లో భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఫ్రెంచ్ స్విస్ వాస్తుశిల్పి చార్లెస్ ఎడ్వర్డ్ జీన్నెరెట్ను లే కార్బూసియర్ పంజాబ్కు కొత్త రాజధానిని సృష్టించడానికి నియమించారు. ఫలితంగా గోపురాలు మరియు తోరణాలు వంటి అనవసరమైన అలంకరణలు లేకుండా కార్బూసియర్ యొక్క క్రియాత్మక సామర్థ్యం యొక్క తత్వాన్ని ప్రదర్శించే కాంక్రీట్ బ్లాకులు మరియు నేరుగా ఉన్న రహదారుల నగరం ఏర్పడింది. రద్దీగా ఉండే బజార్లు లేకుండా చండీగఢ్లో పాత భారతీయ పట్టణాల సాధారణ సందడి మరియు శక్తి లేదు. లే కార్బూసియర్ యొక్క కొన్ని భవనాలు ఇప్పుడు వాతావరణానికి లొంగిపోయాయి. అయినప్పటికీ ఇది దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన మరియు అత్యంత క్రమబద్ధమైన నగరంగా మిగిలిపోయింది మరియు బహుశా ఇది లే కార్బూసియర్ యొక్క శాశ్వత వారసత్వం కావచ్చు. ఓపెన్ హ్యాండ్ చండీగఢ్ యొక్క చిహ్నం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.